హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ ప్రీవియస్ బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మొదటి ప్రశ్న చూద్దాం. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీఓఏ ఈజ్ డాష్ స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. ఇక్కడ ఓఏ అనేది 2 యూనిట్స్, ఓబి అనేది 3 యూనిట్స్. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఇంటూ ఓఏ ఇంటూ ఓబి అంటే 2 ఇంటూ 3, 2 క్యాన్సిల్ అయిపోతే 3 యూనిట్స్ వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఏ పాయింట్స్ చూడండి ఎలా ఉన్నాయో, లాగ్ ఏ బేస్ టు బి పాయింట్, అలాగే లాగ్ 25 బేస్ 5. ఏ వచ్చేసి లాగ్ ఏ బేస్ టు లాగ్ 25 బేస్ 5 అంటే లాగ్ ఏ బేస్ 2 అంటే 2 క్యూబ్, ఇది వచ్చేసి 3 వస్తుంది. లాగ్ 25 బేస్ 5 అంటే 5 స్క్వేర్గా రాస్తాము, ఇది 2 వస్తుంది. అంటే ఏ పాయింట్స్ ఏంటి 3, 2. నెక్స్ట్ బి పాయింట్స్ చూడండి, లాగ్ 10 బేస్ 10, లాగ్ 10 బేస్ 10 అంటే 1. అలాగే లాగ్ 100 బేస్ 10, 10 స్క్వేర్, ఇది వచ్చేసి 2 అనమాట. ఓకే, సో దెన్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ అన్నాడు. ఇది వచ్చేసి 3, 2, ఇది వచ్చేసి 1, 2. 3, 2, 1, 2, ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. మిడ్ పాయింట్ అంటే x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2, 3 ప్లస్ 1/2 అంటే 4/2. అలాగే 2 ప్లస్ 2/2 అంటే 4/2. సో 4/2 అంటే మనకేమొస్తుందంటే 2, 2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద నియరెస్ట్ పాయింట్ టు ఆరిజిన్ ఈజ్ అన్నాడు. ఆరిజిన్కి నియరెస్ట్గా ఉన్నటువంటి పాయింట్ ఏది అన్నాడు. ఇప్పుడు మనం ఇది అబ్జర్వ్ చేయండి, 2, -3. ఆరిజిన్ అంటే ఇది 0 నుంచి 2, -3 అంటే బహుశా ఇక్కడ ఉంటుంది. అంటే ఇటు నుంచేమో 3 యూనిట్స్, ఇటు నుంచేమో 2 యూనిట్స్. ఇది 5, 0 అంటే ఇంకా డిస్టెన్స్ పెరిగిపోతుంది. 0, -5 ఇంకా పెరుగుతుంది డిస్టెన్స్ అనేది. 1, 3 అని ఇచ్చాడు చూడండి. 1, 3 అంటే బహుశా 1, 3 ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం వీటన్నిటిలో కూడా నియరెస్ట్ పాయింట్ ఏదయ్యా ఆరిజిన్ కంటే 2, -3 అనేది నియరెస్ట్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్, ద పాయింట్ 0, 5 లైస్ ఆన్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 0 ఉంది. ఎక్స్ వాల్యూ 0 ఉంటే అవన్నీ కూడా వై యాక్సిస్ మీద ఉంటాయి. అదే వై వాల్యూ 0 అయితే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ ఆరిజిన్ ఈ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ 3, 2, -6, అండ్ 3, -2, దెన్ వై ఈక్వల్స్ టు అన్నాడు. సెంట్రాయిడ్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏముంది చూడండి, 2 ప్లస్ y -2/2, 2 ప్లస్ ఇక్కడ ఆరిజిన్ అనేది సెంట్రాయిడ్ అన్నాడు. ఇక్కడ దీన్ని తీసుకోండి, 2 ప్లస్ y -2/3 ఈక్వల్ టు 0. సో y/3 ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0. సో y వాల్యూ 0. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ఏ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇచ్చినటువంటి వాటిలో ఎక్స్ యాక్సిస్ మీద లేనటువంటి పాయింట్ ఏది అన్నాడు. చూడండి, ఇది వై యాక్సిస్ మీద ఉంటుంది. 0, 2 అనేది అన్నిట్లో కూడా వై వాల్యూ 0 ఉంది, కానీ ఈ ఒక్క దాంట్లో మాత్రం ఎక్స్ వాల్యూ 0 ఉంది. అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద లేని పాయింట్ ఇది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద లైన్ y = x+5 అన్నాడు. ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే y వాల్యూ 0 రావాలి. ఇక్కడ y వాల్యూ 0 రావాలంటే ఎక్స్ ఏం తీసుకుంటే 0 వస్తుంది, -5 తీసుకుంటే 0 వస్తుంది. -5 + 5 0 కాబట్టి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ 2, 3 and 2, -3
ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఒక లైన్ అంట 2,3 గుండా అలాగే 2,-3 గుండా వెళ్తుందట. ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నారు. ద లైన్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అన్నారు. ద స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఇచ్చారు. అలాగే ద స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ 0 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే వీటిలో బీసీ ఒక్కసారి చూడండి. బి వచ్చేసి ద లైన్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ 2,3 2,-3 గుండా వెళుతుందట. చూడండి మీకు చూపిస్తాను. 1 2 అలాగే 1 2 3 2,3 2,3 అంటే ఇది, అలాగే 2,-3 అంటే ఇక్కడ ఉంటుంది. చూడండి ఇది వై యాక్సిస్ ఎలా ఉంది, ఇది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఓకేనా, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ద స్లోప్ ఆఫ్ ది లైన్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి దాని స్లోప్ అనేది నాట్ డిఫైన్డ్ అవుతుంది. స్లోప్ అనేది నాట్ డిఫైన్డ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ కాస్ థీటా కామా 0, బి 0 కామా ఏ సైన్ థీటా ఈజ్ డాష్ అన్నాడు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఒక డిస్టెన్స్ అంటే మనకి ఫార్ములా తెలుసు. ఏంటంటే ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి వాటిలో x2 వచ్చేసి 0, x1 వచ్చేసి ఏ కాస్ థీటా. సో 0 - ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏ సైన్ థీటా -0 హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుందంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో √(a² × 1 √(a² × 1). సో √(a² అంటే ఏ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి చూడండి. x, y 2,0 3,2 అండ్ 1,2 ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలాగ్రామ్. దెన్ x, y ఈక్వల్స్ టు అన్నారు. ఇక్కడ x, y 2,0 3,2 అండ్ 1,2 ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలాగ్రామ్. దెన్ x, y ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ప్యారలాగ్రామ్ అంటే మనకి మిడ్ పాయింట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి మొదటి పాయింట్ x, y అలాగే థర్డ్ 3,2 x + 3/2 y + 2/2. చూడండి ఎలా ఉంటుందో చూడండి. x + 3/2 y + 2/2 ఈక్వల్స్ టు ఇక్కడ వచ్చేసి ఈ 2 పాయింట్స్కి మిడ్ పాయింట్ కనుక్కుందాం. 2 + 1/2 0 + 2/2 అనమాట. సో అప్పుడు ఏమైంది చూడండి. x + 3/2 ఈక్వల్స్ టు 2 + 1/2 అంటే 3/2. 2 క్యాన్సిల్ అయిపోతాయి. x = 3 - 3 ఎంత వస్తుంది 0. ఇది వచ్చేసి చూడండి y + 2/2 ఈక్వల్స్ టు 2/2. 2 2 క్యాన్సిల్. y = 2 - 2. y ఎంత వచ్చింది 0. x 0 y 0. సో x 0 y 0 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ టు a 3,4 అండ్ y యాక్సిస్ టు b 5,7 అన్నాడు. టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ టు a 3,4 అలాగే y యాక్సిస్ టు b 5,7 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ x యాక్సిస్ టు 3,4 అన్నారు కాబట్టి ఇక్కడ y వాల్యూ తీసుకోవాలి 4 యూనిట్స్. y యాక్సిస్ టు b అన్నారు కాబట్టి x వాల్యూ తీసుకోవాలి 5. టోటల్ డిస్టెన్స్ అంటే 4 + 5 9 యూనిట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ log 100/10. log 100/10 అంటే ఇక్కడ 10² రాయొచ్చు అంటే 2 వస్తుంది. ఇక్కడ 2 అనమాట. tan 45 1 అంటే మనకు పాయింట్ ఏమవుతుందంటే 2,1 అనేది ఒక పాయింట్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి కొసిక్ 30 అన్నాడు. sin 30 1/2 కదా, కొసిక్ 30 ఏమైంది 2 అవుతుంది. అలాగే log 343 బేస్ 7 అన్నాడు. దాన్ని 7 క్యూబ్గా రాస్తే 3 వచ్చింది, 2,3 వస్తుంది. ఇక్కడ ఏం అడిగారు, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అని చెప్పి అడిగారు. ఈ రెండు పాయింట్స్ మధ్య దూరం ఎంత అని అడిగాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 0 ప్లస్ అలాగే సో నెక్స్ట్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అనమాట. సో రూట్ 2 స్క్వేర్ అంటే 2 వస్తుంది. ఇచ్చినటువంటి ఆప్షన్లు లేదు. అదే ఇక్కడ ఒకవేళ 1000 గాని ఉన్నట్లయితే ఇది 3,1 వచ్చేదే. అప్పుడు 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది, ప్లస్ ఇది వచ్చేసి 2 స్క్వేర్, ఇప్పుడు √5 వచ్చేది. ఓకే, ఇక్కడ 1000 గాని ఉంటే √5 వస్తుంది, 100 ఉంటే మాత్రం 2 యూనిట్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 1000గా దిద్దుకుంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ ద పాయింట్ -5, -8 లైస్ ఇన్ డాష్ క్వాడ్రంట్ అన్నాడు. ఇక్కడ రెండు కూడా నెగిటివ్స్ ఉన్నాయి, బోత్ నెగిటివ్స్ అయితే ఇది థర్డ్ క్వాడ్రంట్. నెక్స్ట్ ద లైన్ x = -3 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. x = -3 అంటే x = -3 ఎప్పుడు కూడా y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. y వాల్యూ ఇస్తే x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 0 మీన్స్ అన్నాడు. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 అయిందంటే ఆ పాయింట్స్, ట్రయాంగిల్ పాయింట్స్ అనేవి కొలీనియర్ అయితే మాత్రం ఏరియా 0 అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ద ఫార్ములా ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. చూడండి, ద ఫార్ములా ఆఫ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనకేమవుతుందంటే థర్డ్ ఆప్షన్ చూడండి, హాఫ్ ఇంటూ డెట్ ఆఫ్ సిగ్మా x1 ఇంటూ y2 మైనస్ y3 అవుతుంది. ఓకే, ఇక్కడ సిగ్మా ఉంది కాబట్టి x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2గా రాస్తాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ది లైన్ 3x మైనస్ ఆల్ఫా y ప్లస్ 1 = 0 ఈజ్ 4 దెన్ ఆల్ఫా ఈక్వల్స్ 2 అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అవుతుంది. -x కోఎఫిషియంట్ వచ్చేసి 3, y కోఎఫిషియంట్ వచ్చేసి -ఆల్ఫా. తర్వాత ఇది ఎంత ఇచ్చారు, 4 అని చెప్పి ఇచ్చారు. అంటే 3/ఆల్ఫా 4 అనమాట. అంటే ఆల్ఫా = 3/4 వస్తుంది. 3/ఆల్ఫా 4 అంటే 4 ఇటు వస్తే ఆల్ఫా అటు తీసుకెళ్ళండి, 3/4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ sides of two similar triangles are in the ratio of 4:9. ఏరియా ఆఫ్ దీస్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. సైడ్స్ 4:9లో ఉన్నాయట. అయితే ట్రయాంగిల్స్ యొక్క ఏరియా ఏ రేషియోలో ఉంటుందంటే దానికి స్క్వేర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 4 స్క్వేర్ అంటే 16, 9 స్క్వేర్ అంటే 81. సో 16:81 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు సైడ్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ రేషియో ఇచ్చి ఏరియా కనుక్కోమంటే స్క్వేర్ అవుతుంది రేషియో, గుర్తుపెట్టుకోండి. 4:9 అయితే 16:81. 4 స్క్వేర్ అంటే 16, 9 స్క్వేర్ అంటే 81. చూడండి, ఇక్కడ ద పాయింట్ ఎట్ విచ్ ద లైన్ 2x + y = 8 ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్ ఈజ్ అన్నాడు. x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తే y వాల్యూ 0 అంటే 2, ఇది 0 అయిపోతుంది. అంటే 2x ఎంత 8, 2x అంటే y వాల్యూ 0 కాబట్టి 2x 8 అంటే x వాల్యూ 4, x వాల్యూ 4, y వాల్యూ 0. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 3 కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఆఫ్ ఏ పారలాగ్రామ్ ఆర్ -2, 1, 1, 0 అండ్ 4, 3. దెన్ ఫోర్త్ వర్టిసెస్ ఈజ్ అని చెప్పి అడిగాడు. మీకు ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఫోర్త్ది మనకు తెలియదు కాబట్టి x, y అనుకోండి. వాటి యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏసీ యొక్క మిడ్ పాయింట్ -2 + 4/2, -2 + 4/2 అంటే 2/2 అంటే 1 వస్తుంది. అలాగే 1 + 3 4/2, 4/2 అంటే 2 వస్తుంది. 1, 2 ఈక్వల్స్ టు, ఇక బీడీ యొక్క మిడ్ పాయింట్స్ చూడండి. బీడీ మిడ్ పాయింట్స్ చూడండి, 1 + x/2 అలాగే 0 + y/2, 0 + y/2. 1 + x/2 = 1 అంటే 1 + x = 2 అయింది.
ఎక్స్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1. 2 మైనస్ 1 అంటే ఎంత? 1. ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. అలాగే 0 ప్లస్ వై బై 2 ఈక్వల్ టు 2. అంటే 0 ప్లస్ వై బై 2 అంటే 0 ప్లస్ వై అనేది 4. 2 2s 4 కాబట్టి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ 4, 6 అండ్ -7, -1 డివైడెడ్ బై ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఇక్కడ మనకేంటంటే ఫార్ములా ఎక్స్ యాక్సిస్ అంటే -y1:y2 అవుతుంది. అదే ఇక్కడ -y1 అంటే -6:y2 అంటే -1. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 6:1 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్ -α, ఆల్ఫా అండ్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా √3 ఈజ్ అని చెప్పిచ్చారు. స్లోప్కు ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ y2 అంటే ఇదంతా అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా √3 మైనస్ y1 అంటే ఆల్ఫా బై x2 అంటే ఆల్ఫా మైనస్ x1 ఏంటి? మైనస్ ఆల్ఫా అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఆల్ఫా క్యాన్సిల్ అంటే ఇంకేం మిగిలింది? ఆల్ఫా √3 బై 2 ఆల్ఫా క్యాన్సిల్. సో √3/2 వస్తుంది. √3/2 అంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్, ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ a, 2, b, 3 అండ్ c, 1 ఈజ్ 0, 0, దెన్ a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈక్వల్స్ టు 3abc అవుతుంది. ఇక్కడ ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ a, 2, b, 3 అండ్ c, 1 ఈజ్ 0, 0, దెన్ a³ ప్లస్ b³ ప్లస్ c³ ఏమవుతుందంటే 3abc అవుతుంది. ఇది ఎలా వస్తుందో చూడండి. మనకి సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఇది ఎంత ఇచ్చారు? 0, 0 అని ఇచ్చారు. సో ఇక్కడ x1 అంటే a ప్లస్ x2 అంటే b x3 అంటే c. a ప్లస్ b ప్లస్ c/3 ఈక్వల్స్ టు 0. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 ఇంటూ 3 0. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే మనకు ఫార్ములా ఉంది a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈక్వల్స్ టు 3abc. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూడండి. ఇఫ్ p, q, b, m, n, c, p మైనస్ m, q మైనస్ n ఆర్ కోలీనియర్ అన్నాడు. దెన్ అని అడిగాడు. కోలీనియర్ అంటే మనకి ట్రయాంగిల్ ఏరియా 0 అనమాట. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0. ఇప్పుడు మనకి ఏరియా అంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాయింట్స్ ఫస్ట్ ఇది p, q, తర్వాత m, n, నెక్స్ట్ వచ్చేసి p మైనస్ m, q మైనస్ n. మళ్ళీ ఫస్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. pq ఈక్వల్ టు 0. ఈ హాఫ్ కూడా అటు వెళ్ళిపోతుంది 0. సో p ఇంటూ n pn మైనస్ q ఇంటూ m qm ఇటు వెళ్తే మైనస్ తీసుకుంటాం ప్లస్ m ఇంటూ q మైనస్ n మైనస్ n ఇంటూ p మైనస్ m ప్లస్ మళ్ళీ ఇటు p మైనస్ m ఇంటూ q మైనస్ q మైనస్ n ఇంటూ p ఈక్వల్ టు 0. సో చూడండి ఇప్పుడు ఏమవుతుందో. pn మైనస్ qm ప్లస్ m ఇంటూ q మైనస్ n ఏమవుతుంది? mq మైనస్ mn మైనస్ np ప్లస్ mn అలాగే ప్లస్ p ఇంటూ q pq మైనస్ mq మైనస్ p ఇంటూ q pq మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ pn ఈక్వల్ టు 0. ఇక్కడ కొన్ని క్యాన్సిల్ అవుతాయి చూడండి. ప్లస్ mq మైనస్ mq ప్లస్ pq మైనస్ pq అలాగే మైనస్ mn ప్లస్ mn ప్లస్ pn మైనస్ pn. సో ఇక మిగిలిపోయింది pn మైనస్ qm ఈక్వల్ టు 0. సో pn ఈక్వల్స్ టు qm. సో p బై m ఈక్వల్స్ టు q బై n. చూడండి సెకండ్ ఆప్షన్ p బై m ఈక్వల్స్ టు q బై n. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.
చూడండి, ఇఫ్ p ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3x సచ్ దట్ x బిలాంగ్స్ టు n కామా x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అన్నాడు. అంటే ఏమవుతాయి? 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48 ఇవి అవుతాయి. అలాగే 5x 3x కాబట్టి 3 మల్టిపుల్స్ రాస్తాం. 5x అంటే 5 మల్టిపుల్స్ రాస్తాం. ఇందులో ఉన్న 5 మల్టిపుల్స్ని రౌండ్ చేయండి. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండేవి కావాలి కదా. 5 మల్టిపుల్స్ ఏముంటాయి? 15, అలాగే 30, నెక్స్ట్ వచ్చేసి 45. ఇక్కడ 30 అని చెప్పి ఇచ్చారు కాబట్టి 45 కూడా రాదు. అంటే 15, 30 ఇవి రెండు మాత్రమే వస్తాయి. సో 15, 30 రెండే వస్తాయి. ఆప్షన్స్లో అసలు 2 లేదు. పి ఇంటర్సెక్షన్ క్యూ అంటే ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ అంటే 2 మాత్రమే రైట్. అదే ఎన్ ఆఫ్ పి యూనియన్ క్యూ అని అడిగితే అప్పుడు కొన్ని ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. పి యూనియన్ క్యూ అంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 కాబట్టి ఇట్లా ఏముంటాయి? 5, 10, 15, 20, 25, 30 ఇవే ఉంటాయి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఇట్లా కామన్గా ఉంది ఏంటి? 15, 30 ఇవి రెండే కదా. కాబట్టి ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ అంటే 2 అనేది రైట్. కానీ ఇక్కడ ఆప్షన్స్లో 2 అనేదే లేదు. చూడండి, ఇక్కడ 3, -1, 2, 6 అండ్ 5, -5, 7 ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నారు. ఇప్పుడు మిడ్ పాయింట్స్ యొక్క ఏరియా కనుక్కుంటే దానికి 4 టైమ్స్ అనేది ఏబీసీ ఏరియా ఉంటుంది. కాబట్టి మిడ్ పాయింట్స్ యొక్క ఏరియా మనం చేస్తే హాఫ్ ఇంటూ ఇలా రాస్తాం. 3, -1 అలాగే 2, 6 అలాగే -5, 7 ఫస్ట్ది రాసుకుంటాం 3, 1. సో హాఫ్ ఇంటూ 3 6s ఎంత అవుతుంది? 18. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 ఎంత? 2 అవుతుంది. అలాగే 2 7s 14, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 5s 30. అలాగే -5 ఇంటూ 1 -5, -7 ఇంటూ 3 చూడండి ఇది -5, అలాగే ఇది -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే 7 3s వచ్చేసి 21 -21. ఇవి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే హాఫ్ ఇంటూ పాజిటివ్ టర్మ్స్ వచ్చేసి 69 మైనస్ నెగిటివ్ టర్మ్స్ 21. హాఫ్ ఇంటూ 69 - 21 వచ్చేసి 48 అనమాట. సో 2 1s 2 24s. సో ఈ మిడ్ పాయింట్స్తో ఫామ్ అయిన ట్రయాంగిల్ ఏరియా 24 వచ్చింది. సో 24 వచ్చింది కాబట్టి దానికి 4 టైమ్స్ చేస్తే 96 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద రేషియో ఇన్ విచ్ ఎక్స్ యాక్సిస్ divides the line segment, the joining points 5, 4 and 5, -3 is. దీని ఫార్ములా నాకు కూడా చెప్పాము. -y1:y2. ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి -y1:y2. y1 ఎంత అండి? 4. -4 ఫార్ములాలో మైనస్ ఉంది. y2 వచ్చేసి -3. -4 -3 మైనస్ క్యాన్సిల్. ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్, AOBC ఈజ్ రెక్టాంగిల్ విత్ A 0, 3, O 0, 0, B 5, 0, దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ అన్నాడు. డయాగ్నల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ చేసాం. A 0, 3, B 0, 0, C 5, 0. ఇప్పుడు ఇది డయాగ్నల్ అవుతుంది. AC కనుక్కోవాలి. AC అంటే √y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 0 - 3 హోల్ స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ x2 - x1 హోల్ స్క్వేర్ 5 - 0 హోల్ స్క్వేర్. సో √3 స్క్వేర్ √9, 5 స్క్వేర్ అంటే 25. √25 + 9 అంటే √34 వస్తుంది.
root 34. Option 3 is correct. Next, the points minus 4 comma 0, 4 comma 0, 0 comma 3 are vertices of అని చెప్పి ఇచ్చాడు. ఇది మనం గమనిస్తే -4 comma 0, 4 comma 0, 0 comma 3 are vertices of isosceles ట్రయాంగిల్ అవుతుంది. ఎందుకు ఐసోసెల్స్ ట్రయాంగిల్ అవుతుందంటే చూడండి, ఇది -4 కామా 0, తర్వాత ఇది వచ్చేసి 4 కామా 0, ఇది వచ్చేసి 0 కామా 3. ఇప్పుడు 4 యూనిట్స్ అంటే ఇటు -4 కామా 0 అన్నా 4 యూనిట్సే, 4 కామా 0 అన్నా 4 యూనిట్సే. సో ఈ 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఐసోసెల్స్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. In the given figure, AC passes through the center of the circle, then the area of the shaded region in the given figure is అన్నాడు. చూడండి, ఇక్కడ ఏసీ అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. ఇప్పుడు ఇది ఏమొస్తుంది? సెమీ సర్కిల్. ఈ సెమీ సర్కిల్లో రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఏబీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. కాబట్టి మనకేమొస్తుందంటే ఇది ఎక్స్ అని ఇచ్చారు చూడండి. కాబట్టి x² 2 ఇంటూ ఇక్కడ యాంగిల్ వచ్చేసి 90 వస్తుంది. సో 90 - 1. సో x² 2 ఇంటూ π/2 - 1. π/2 అంటే 90 - 1. x² 2 ఇంటూ π/2 - 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రైసెక్షనల్ పాయింట్ అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో m:n అనేది 1:2 తీసుకోవాలి. ఇక్కడ మనకు పాయింట్స్ కనుక్కోమన్నాడు. 4 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు కదా. ఇక్కడ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, -2, -7, 4 ఆర్ అని ఇచ్చారు. ఇక్కడ ట్రైసెక్షనల్ పాయింట్ అన్నప్పుడు మనకేమైందంటే m:n అనేది 1:2 ఉంటుంది. ఇక్కడ 2, -2, -7, 4 అంటే x1, y1, x2, y2 ఇచ్చారు. దీనికి మనం ఫార్ములా ఏం వేస్తామంటే mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n అనే ఫార్ములా వేస్తే మనకి -4, 2 వస్తుంది. అలాగే ఇందాక 1:2 వేసాం కదా, ఈసారి 2:1 రేషియో కానీ వేసినట్లయితే అంటే ట్రైసెక్షనల్ పాయింట్ అంటే 1:2 కానీ లేదా 2:1 రేషియోలో డివైడ్ చేస్తాయి. సో సేమ్ ఫార్ములా మనం అప్లై చేస్తే -1, 0 వస్తుంది. -4, 2, 1, 0. -4, 2, -1, 0. చూడండి, ఇది ఆప్షన్ 2లో ఉంది అలాగా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఫార్ములా మరొకసారి చెప్తాను చూడండి. mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n. రేషియో ఫస్ట్ 1:2 తీసుకోవాలి, లేదా 2:1 అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆ పాయింట్స్ ఇటు అటు ఉన్నా ఇబ్బంది లేదు. ఇక్కడ మనకి 1:2లో తీసుకుంటే -4, 2 ఇది వస్తుంది. 2:1 తీసుకుంటే -1, 0 వస్తుంది. సో దీన్ని x1, y1 అనుకోవాలి, దీన్ని x2, y2 అనుకోవాలి. నెక్స్ట్ వన్, ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A -2, 2, B 2, 8 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ ఆర్ అని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ దీన్ని మనం ఎలా చేస్తామంటే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకోండి. ఇది ఒక లైన్ సెగ్మెంట్. ఏ వచ్చేసి -2, 2, అలాగే బి వచ్చేసి 2, 8. ఫస్ట్ దీనికి మిడ్ పాయింట్ కనుక్కోండి. మిడ్ పాయింట్ కనుక్కుంటే అదేమొస్తుందంటే 0, 5 వస్తుంది. మిడ్ పాయింట్ అంటే x1 + x2/2, y1 + y2/2 చేస్తే 0, 5. తర్వాత ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కోండి. ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కుంటే అంటే -2 + 0/2 -1 వస్తుంది. అలాగే 2 + 5/2 7/2 వస్తుంది. అంటే -1, 7/2 వస్తుంది. తర్వాత ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కోండి. 0 + 2/2 అంటే 1/2, 8 + 5/2 13/2. సో ఏమొస్తుంది? -1, 7/2. అలాగే సెకండ్ది వచ్చేసి 0, 5. తర్వాత 1, 13/2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. The endpoints of a line are 2, 3, 4, 5. Then its slope అన్నారు. స్లోప్ అంటే y2 - y1 / x2 - x1.
అంటే 5-3/4-2 అంటే 2/2. 2/2 అంటే 1 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. The value of k for which the point 7, -2, 5, 1, 3, k are collinear is అన్నాడు. కొలీనియర్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏరియా అనేది 0 రావాలి. ఇక్కడ ఏరియా 0కి ఈక్వల్ చేస్తాం, ఎందుకంటే కే అనే ఒక పాయింట్ ఇచ్చాడు, ఇది కొలీనియర్ అన్నాడు కాబట్టి 0కి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ చూడండి, హాఫ్ ఇంటూ మనకి ఫస్ట్ పాయింట్ 7 -2 ఇలా రాసుకోండి వర్టికల్గా, 5 1 నెక్స్ట్ 3k మళ్ళీ ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని ఈక్వల్ టు 0 చేసేయండి. సో ఈ హాఫ్ కూడా అటు వెళ్తే 0 అయిపోయింది. 7 × 1 7 -2 × 5 -10 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి 10. అలాగే 5 × k 5k, తర్వాత -1 × 3 -3, -3 × 2 6, అలాగే -7k ఈక్వల్స్ టు 0. సో 7 10 17, అలాగే 17లో 3 తీసేస్తే 14, 14లో 6 తీసేస్తే 8. ఓకే, 5k - 7k -2k ఈక్వల్ టు 0. 8 - 2k ఈక్వల్ టు 0. 8 ఈక్వల్స్ టు 2k, దట్ ఇంప్లైస్ k ఈక్వల్స్ టు 8/2. 8/2 అంటే 4. k వాల్యూ 4. k వాల్యూ 4 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద పాయింట్స్ A 7, 3, B 6, 1, C 8, 2 అండ్ D 9, 4 టేకెన్ ఇన్ దట్ ఆర్డర్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మనం ఇవి ఏం వస్తాయని చెప్పి అడిగాడు, దేనికి వర్టిసెస్ అవుతాయి అని అడిగాడు. ఇక్కడ మనం వీటి యొక్క డిస్టెన్స్ కనుక్కుంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. మరి అన్ని డిస్టెన్స్ ఏబి కానీ బీసీ సిడి డిఏ అలా అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటాయి. మరి ఈక్వల్ డిస్టెన్స్ వస్తే స్క్వేర్ అయినా అయి ఉండాలి, లేదా రాంబస్ అయినా అయి ఉండాలి. తర్వాత డయాగ్నల్స్ కనుక్కుంటాం, డయాగ్నల్స్ డిస్టెన్స్ కనుక్కుంటాం, అప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అలా ఉండేది రాంబస్లోనే కాబట్టి అది రాంబస్ అవుతుంది. ఇఫ్ ఏ కామా 2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, దెన్ -a, -2 లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అన్నాడు. యాక్చువల్గా సెకండ్ క్వాడ్రంట్లో మనకి ఏముంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ ప్లస్ ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ ప్లస్ ఉంటాయి. ఇక్కడ a,2 అనేది సెకండ్ క్వాడ్రంట్ అన్నారు, అంటే ఏ వాల్యూ అనేది ఏంటిది, నెగిటివ్ అనమాట. ఏ వాల్యూ నెగిటివ్ అని అర్థం, అంటే ఏ వాల్యూ -5 అనుకోండి, కొద్దిసేపు -5, 2 అనుకోండి, నెగిటివ్ కదా. ఇప్పుడు -a, -2 అన్నాడు. -a, -2 అంటే అప్పుడు దాని అర్థం ఏంటి, 5, -2 అని. ఇది ఎక్కడ ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే ఏ వాల్యూ నెగిటివ్, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి 5, -2 ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఆప్షన్ 4. ప్లస్ మైనస్ వచ్చేది ఫోర్త్లో. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ A 0, -1, B 2, 1, C 0, 3 అండ్ D -2, 1 టేకెన్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఏ క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది అన్నాడు. ఇక్కడ మనకి ABCD 4 ఇచ్చారు. ఏబి కనుక్కుంటాం, బీసీ కనుక్కుంటాం, సిడి కనుక్కుంటాం, డిఏ కనుక్కుంటాం. అన్నీ కూడా ఈక్వల్ సైడ్స్ వస్తాయి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డి అంటే డిస్టెన్స్ కనుక్కుంటాం. సరే, అన్నీ ఈక్వల్ వచ్చినాయి కదా అని చెప్పి నెక్స్ట్ ఏం చేస్తామంటే డయాగ్నల్ డిస్టెన్స్ కూడా కనుక్కుంటాం. ఏసీబీడి అవి కూడా ఈక్వల్ వస్తాయి కాబట్టి అదేమైంది, స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వన్, P 3, 4, Q 7, 7 are 2 points and PR equal to 10 where P, Q and R are collinear, then R equal to అని చెప్పి అడిగాడు. చూడండి, ఇక్కడ కొలీనియర్ అన్నారు కాబట్టి ఏరియా కనుక్కుంటాం. ఏరియాని 0కి ఈక్వల్ చేస్తాం. ఇలా 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ 4y - 7/3 వస్తుంది. అలాగే ఇంకొక రూల్ ఇచ్చారు, పిఆర్ అనేది 10 అన్నారు, P3, 4 RX, Y. సో ఇప్పుడు మనం ఇక్కడ √(x2 - x1) ప్లస్ y2 - y1 10కి ఈక్వల్ చేస్తే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. ఆల్రెడీ ఇందాక ఎక్స్ వాల్యూ 4y - 7/3 వచ్చింది కదా, దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y + 2 × y - 10 = 0 వస్తుంది.
అంటే y వాల్యూ -2, y వాల్యూ 10 వస్తుంది. ఈ y వాల్యూస్ని ఈ xలో సబ్స్టిట్యూట్ చేస్తే -2 తీసుకున్నప్పుడు -5 వస్తుంది, 10 తీసుకున్నప్పుడు 11 వస్తుంది. అంటే -2 తీసుకున్నప్పుడు -5 వచ్చిందంటే -5, -2 అనేది ఒక పాయింట్. అలాగే 10 తీసుకున్నప్పుడు 11 వచ్చిందంటే 11, 10 అనేది ఒక పాయింట్. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 11, 10 ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. If -2, 1, 1, 0 and 4, 3 are 3 consecutive vertices of a parallelogram, then the fourth vertex అన్నాడు. ఫోర్త్ వర్టెక్స్ని x, y అనుకోండి. సో మనకి ఫస్ట్ది థర్డ్ యొక్క మిడ్ పాయింట్ అంటే -2 + 4/2 అంటే 2/2. 2/2 అంటే ఎంత వస్తుంది? 1 వచ్చింది. అలాగే 1 + 3 4/2. 4/2 అంటే ఎంత వస్తుంది? 2. 1, 2 వస్తుంది. అలాగే 1 + x/2. 1 + x/2. 1 + x/2ని 1కి ఈక్వల్ చేయండి. అంటే 1 + x 2 అవుతుంది. x = 2 - 1. x వాల్యూ 1 వస్తుంది. x వాల్యూ ఎంత వస్తుంది? 1 + x = 2 అయింది. x = 1 వచ్చింది. x వాల్యూ 1. అలాగే ఇంకోటి ఏంటిది? 0 + y/2. y/2ని 2కి ఈక్వల్ చేయండి. అంటే y ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇది ఆల్రెడీ చేసాం ఇందాక. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 0, 0, 1, 0, 0, -4 ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ డాష్ ట్రయాంగిల్ అన్నాడు. ఇది 0, 0. ఇది వచ్చేసి 1, 0. నెక్స్ట్ది ఏంటి? 0, -4 అంట. 0, -4 అంటే ఇక్కడ ఉంటుంది. ఇది ఏ ట్రయాంగిల్ అన్నాడు. ఇది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 8, 1, k, -4, 2, -5 ఆర్ కొలీనియర్, దెన్ k = అన్నాడు. చూడండి ఎలా చేస్తాం ఇక్కడ. హాఫ్ ఇంటూ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇచ్చింది 8, 1. నెక్స్ట్ వచ్చేసి k -4. నెక్స్ట్ వచ్చేసి 2 -5. మళ్ళీ ఫస్ట్ది రాస్తాం 8, 1 = 0. సో 8 × -4 -32 -1 × k -k ప్లస్ k × -5 -5k ప్లస్ 4 2s 8 2 1s 2 ప్లస్ 5 8s 40 = 0. సో ఇక్కడ చూడండి -32 ఇక్కడ మైనస్ వాల్యూస్ ఒక చోట రాయండి. -32 ప్లస్ పాజిటివ్ వాల్యూస్ 40 50 అవుతుంది. అలాగే -5k -k మొత్తం -6k = 0. అలాగే 50 - 32 అంటే 18. 18 - 6k = 0. 6k = 18. k = 3 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. If the slope of the line through 2, -7 and x, y is 3, then x = అన్నాడు. స్లోప్ అంటే y2 - y1/x2 - x1. y2 అంటే 5, y1 అంటే -7. y2 - y1 5 + 7 ఎంత వస్తుంది? 12 వస్తుంది. బై x2 - x1 అంటే x - 2 = ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. 3 1s 3 4s. సో 4 = x - 2 అవుతుంది. ఇక్కడ 1 కాబట్టి. సో x = 4 + 2. 4 + 2 అంటే 6. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ cos θ sin θ అండ్ -sin θ cos θ ఈజ్ డాష్ అన్నాడు. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. కాబట్టి ఏమవుతుంది? cos θ x2 - x1 అంటే -sin θ - cos θ హోల్ స్క్వేర్. లేకపోతే దీన్ని అలా తీసుకున్నా కూడా cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ అంటే √1² ప్లస్ sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా 1² 1² ప్లస్ 1² అంటే √1 + 1 √2 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ అన్నాడు. ట్రయాంగిల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నాడు. ట్రయాంగిల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటి అంటే సైడ్స్ వర్టిసెస్. 3 సైడ్స్ 3 వర్టిసెస్ మొత్తం వచ్చేసి 6 ఉంటాయి. నెక్స్ట్ ద గ్రాఫ్ y + x² = 0 లైస్ ఇన్ ద క్వాడ్రంట్స్ అన్నాడు. ఇక్కడ y + x² = 0 అంటే
మనకి ఏమొస్తుంది వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది Q3 Q4లో ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద లైన్ ఎక్స్ ఈక్వల్ టు 2017 అన్నాడు. ఎక్స్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా ప్యారలల్ టు ద వై యాక్సిస్ అని రైట్. అలాగే దానికి స్లోప్ కూడా ఉండదు. కాబట్టి రెండు రైటే కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇఫ్ k, k, 2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ దెన్ మైనస్ k, -2. ఇది ఆల్రెడీ ఇందాక కూడా వచ్చింది ఈ మోడల్. k, 2 అనేది సెకండ్ క్వాడ్రంట్ అయితే మైనస్ k, -2 జాగ్రత్తగా చూడండి. ఇక్కడ k, 2 సెకండ్ క్వాడ్రంట్లో ఏముంటాయి మామూలుగా మనకి మైనస్ ప్లస్ ఉంటాయి. ఇక్కడ k అనేది ఏమై ఉండాలి, అప్పుడు k వాల్యూ నెగిటివ్ అయి ఉండాలి. ఇక్కడ మైనస్ కే అని ఇచ్చారు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. అంటే k, -2 వస్తుంది. k, -2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి అంటే ఈ వాల్యూ ప్లస్ అయింది. అంటే ప్లస్ మైనస్ వచ్చింది. ప్లస్ మైనస్ ఎక్కడ ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద పాయింట్స్ ఏ 1, 7, బి 4, 2, సి -1, -1 అండ్ డి -4, 4 ఆర్ అని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ ఏంటి, వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్. ఎందుకు వర్టిసెస్ అవుతున్నాయి స్క్వేర్కి వర్టిసెస్ అంటే ఏబి బీసీ సిడి డిఏ ఈక్వల్ వస్తాయి. అలాగే ఏసీ ఈక్వల్ టు బీడీ కూడా వస్తుంది. కాబట్టి ఇది వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ పి డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ఏ x1 y1 అండ్ బి x2 y2 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో m1:m2 దెన్ పి ఈజ్ అన్నాడు. ఇంటర్నల్లీ అన్నప్పుడు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇంటర్నల్ అన్నప్పుడు పాజిటివ్ వస్తుంది, ఎక్స్టర్నల్ అన్నప్పుడు ఈ బిట్వీన్గా నెగిటివ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ 4, 3 అండ్ బి 8, 6 ఈజ్ డాష్ యూనిట్స్ అన్నాడు. ఇక్కడ ఇందానే చెప్పాం x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 8 - 4 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ y2 అంటే 6 - 3 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే రూట్ 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, రూట్ 25 వస్తుంది. రూట్ 25 అంటే 5. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద పాయింట్స్ ఏ 1, 5, బి 2, 3 అండ్ సి -2, -1 ఆర్ డాష్ అని చెప్పి ఇచ్చాడు. ఇవి మనం కనుక్కుంటే ఏరియా కనుక్కుంటే ఏబీసీ ఏరియా కనుక్కుంటే కొంత వాల్యూ అనేది వస్తుంది. ఏబీసీ ఏరియా 0 వస్తే కొలీనియర్ అని రాసేవాళ్ళం, కానీ డిఫరెంట్గా వస్తుంది కాబట్టి నాన్ కొలీనియర్ అని రాస్తాం. నెక్స్ట్, ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ 1, 5 అండ్ బి -2, -1. మిడ్ పాయింట్ అంటే x1 ప్లస్ x2 బై 2 అంటే 1 - 2/2. 1 - 2/2 అంటే -1/2, -1/2. అలాగే 5 - 1/2 అంటే 4/2. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. -1/2, 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ఎ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ 45 డిగ్రీ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇట్స్ స్లోప్ ఈజ్ అన్నాడు. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే m = tan θ అనమాట. అంటే m = tan 45 డిగ్రీస్ అనమాట. tan 45 అంటే 1 వస్తుంది. ఇఫ్ ఎ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ 45 డిగ్రీ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ దెన్ ఇట్స్ స్లోప్ ఈజ్ అన్నాడు. సో tan 45 1 కాబట్టి m1. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 3 వర్టిసెస్ ఈజ్ డాష్ స్క్వేర్ యూనిట్స్ అని చెప్పి అడిగాడు. ఇక్కడ మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఫామ్ అయింది కాబట్టి హాఫ్ ఇంటూ ఇక్కడ ఇది 1 అలాగే ఇది కూడా 1, సో 1/2 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎట్ విచ్ పాయింట్ డస్ ద స్ట్రైట్ లైన్ y = x + 7 ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి y వాల్యూ 0 అవుతుంది. y 0 అయితే 0 = x + 7, అప్పుడు x = -7 వస్తుంది. y 0 xm -7. సో ఆప్షన్ 4 చూడండి, -7, 0. నెక్స్ట్, వేర్ డు ద ఫాలోయింగ్ పాయింట్స్ -4, 0, 2, 0, 6, 0, -8, 0 లై ఇన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. ఇక్కడ అన్నిట్లో చూడండి y వాల్యూ 0 ఉంది.
వై వాల్యూ 0 ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, 0, x1, y1 is so x1 minus 0 whole square plus y1 minus 0 whole square, x1 square plus y1 square, square root of x1 square plus y1 square. So option 1 is correct. ద స్లోప్ ఆఫ్ ఎ ల్యాడర్ మేకింగ్ ఎన్ యాంగిల్ 60 అన్నాడు. అయితే విత్ ద ఫ్లోర్ అయితే ఇక్కడ స్లోప్ కనుక్కోవాలి. m ఈక్వల్స్ టు ట్యాన్ థీటా. సో ట్యాన్ 60 అంటే √3, m వాల్యూ √3. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 4, 5, -6, 3 ఈజ్ అన్నారు. మిడ్ పాయింట్ అంటే x1 + x2/2, y1 + y2/2. 4 - 6 అంటే -2/2, -2/2 అంటే -1 వస్తుంది. అలాగే 5 + 3/2, 8/2 అంటే 4 వస్తుంది. -1, 4 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 3, -4 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఇక్కడ y వాల్యూ ఎంత -4 కాబట్టి 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆరిజిన్ నుంచి అన్నట్లయితే 0, 0 అంటే √3² + 4² వచ్చేది, అంటే √25 వచ్చేది. √25 అంటే 5 యూనిట్స్. ఆరిజిన్ నుంచి అయినట్టయితే 5 యూనిట్స్ ఉండేది. ఓకేనా. ఎక్స్ యాక్సిస్ నుంచి అయితే 4 యూనిట్స్, వై యాక్సిస్ నుంచి అయితే 3 యూనిట్స్, ఆరిజిన్ నుంచి అయితే 5 యూనిట్స్. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నుంచి అన్నాడు కాబట్టి 4 యూనిట్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.